హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎన్ గార్డెన్ బ్లాగ్. మన గార్డెన్లో క్రేపర్స్ కోసం పాదు మొక్కలు ఉంటాయి కదా, వాటి కోసం నెట్ని అయితే వెళ్ళాను. ఈ వీడియోలో నెట్ని ఏ విధంగా వెళ్ళిన పూర్తిగా చూపిస్తాను. చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెట్ వెళ్ళడం కోసం ఒక తాడుని అయితే తీసుకున్నాను. నేను ఈ వీడియోలో ఒక 5 అడుగుల పొడవు ఉండేటట్టు ఒక నెట్ని అయితే అల్లుతున్నాను. 5 అడుగుల పొడవు 5 అడుగుల వెడల్పు ఉండేటట్టు ఒక నెట్ని అయితే అల్లుతున్నాను. దీనికోసం ఒక 2 పోల్ల మధ్యన ఒక 6 అడుగుల పొడవైన తాడుని కట్టుకున్నాను. నెట్ అల్లడం కోసం 10 అడుగుల పొడవు ఉండేటట్లు కొన్ని తాడు ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని ఈ విధంగా అయితే పెట్టాను. ఇక్కడ ముడి ఏ విధంగా వేయాలో చూపిస్తాను. చూసారుగా, ఈ విధంగా అయితే ముడి వేయాలి. ఇలా లోపలికి పెట్టుకొని కింద 2 తాళ్ళు బయటకు తీసుకుంటే ముడి టైట్గా అయితే అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చాలా ఈజీ టెక్నిక్ ఇది. చాలా ఈజీగా అయితే ముడి వేసుకోవచ్చు. కొద్దిగా గట్టిగా కిందకి లాగినట్టు టైట్ అయిపోతుంది. ఇలా ముడి వేసుకున్న టైట్గా లాక్కుంటే కొద్దిగా బాగా టైట్ అయితే అవుతుంది. తర్వాత ఏదైనా పుల్ల లేదా ఏదైనా టేప్ సహాయంతో తాడుకి మధ్యన అయితే దూరం అయితే పెట్టుకోవచ్చు. నేనైతే 15 సెంటీమీటర్లు అయితే పెడుతున్నాను తాడుకి మధ్యన. దీనివల్ల ఈ పుల్ల యూస్ చేయడం వల్ల లెంత్ అంతా ఒకే విధంగా ఉంటుంది. లేదా టేప్ యూస్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇక్కడ ఇంకొక తాడుని అయితే కడుతున్నాను. ఈ ముడి వేయడం చాలా ఈజీ అండి. ఒకసారి చూస్తే మీరు చాలా ఈజీగా అయితే వేసేయచ్చు. ఈ విధంగా అన్ని తాళ్ళు ముళ్ళు అయితే వేసుకున్నాను. చూసారు, ఈ విధంగా చూపిస్తున్నట్టు అన్ని తాళ్ళు ముళ్ళు అయితే వేశాను. ఇప్పుడు ఏ విధంగా అల్లాలో చూపిస్తాను. నెట్ అల్లడం కోసం ఏదైనా ఒక చివరిని స్టార్ట్ చేసుకోవాలి. మొట్టమొదటి తాడు అదేవిధంగా రెండో తాడు వేసాం కదండి, ఆ 2 తాళ్ళలోంచి ఒక్కొక్కటి తీసుకొని ముడి వేసుకోవాలి. ఏ విధంగా ముడి వేయాలో చూపిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా ఈజీగా అయితే ముడి వేసుకోవచ్చు. తాడుని ముడి వేసేటప్పుడు కొద్దిగా కింద గట్టిగా లాగి పెట్టుకోవాలి, అందులో టైట్గా వస్తుంది. చూసారుగా, ఈ విధంగా అయితే ముడి వేసుకోవాలి. ముడి వేసుకుని కొద్దిగా గట్టిగా లాక్కుంటే చాలా చక్కగా అయితే వస్తుంది. మళ్ళా చూపిస్తాను ఏ విధంగా వేయాలో ఒకసారి చూడండి. 2 తాళ్ళు ఇలా పెట్టుకొని కొద్దిగా టైట్గా లాగి ఇలా మడత పెట్టుకొని ఇలా తీసుకుంటే సరిపోతుంది. టైట్గా లాంటితే ముడి అయితే టైట్ అవుతుంది. చూసారుగా, ఎంత ఈజీగా మనం వేసుకోవచ్చు. ఈ విధంగా నేను మొదటి వరుస అయితే కంప్లీట్ చేశాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ఈజీగా అయితే దీన్ని వేయచ్చు. ఇది పెద్ద కష్టమైన పని అయితే ఏమీ కాదు. ఈ విధంగా నేనైతే అల్లుకున్నాను. ఒక 4-5 వరుసలు అయితే అల్లాను. అల్లుకునేటప్పుడు గ్యాప్ బాగా చూసుకోవాలి. అదేవిధంగా తాడుని కూడా టైట్గా లాక్కుంటే నెట్ బాగా వస్తుంది. చూసారుగా ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా పూర్తయిన తర్వాత కిందన కూడా ఒక తాడు వేసుకుంటే మనం లాగిపెట్టి కట్టుకోవడానికి బాగా అవకాశం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.